ఓకే సో ఇవాటి వీడియోలో మనం చేయబోతున్నాం హోల్ ఇన్ ద వాల్ ఛాలెంజ్. ముందు నా గోడలో డిఫరెంట్ షేప్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ కంటెస్టెంట్ కనుక దాన్ని దాటి రాగలిగితే అప్పుడు వాళ్ళ టీం కోసం వాళ్ళు 10 పాయింట్స్ గెలుచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు దాటకపోతే అప్పుడు వాళ్ళు స్ట్రైట్ గా పడతారు. చాలా ఎక్కువగా ఉంది. సో లెట్ ద గేమ్ బిగిన్. రౌండ్ నెంబర్ 1. సో ఈ రౌండ్ లో ఒకరే వెళ్తారు. మీలో నుంచి ప్లే ఏరియాకి ఎవరు ఫస్ట్ వెళ్తారు? టీమ్ బాయ్సా టీమ్ గర్ల్సా? ఫస్ట్ ఎవరు వెళ్తారో చెప్పండి. సో మేము ముందుగా ఏం డిసైడ్ చేసామంటే మా టీంలో ముందుగా వెళ్ళబోయేది కనిష్క. ఈ గేమ్ ని మేము టీవీలోనే చూసాం. నేను మొదటిసారి వచ్చాను కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. తను చేయగలుగుతుందా లేదా? అంటే ఇప్పుడు తను ఏం చేసిందంటే ఆ షేప్ వస్తున్నప్పుడే తను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ షేప్ దానంతటా అదే వచ్చి మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది, మేము చేసాం. అమ్మాయిలే ఫస్ట్ ట్రై చేశారు కాబట్టి 10 పాయింట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ టైం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. ఓకే ప్రాబ్లం లేదు. సో టీమ్ బాయ్స్ 10 పాయింట్స్ గెలుచుకోవడానికి మీలో ఎవరు వెళ్తున్నారు? నేను ఒక చిన్న సూది వెళ్లే హోల్లో నుంచి కూడా వెళ్ళిపోతాను. నేను దాదాపు అయిపోయిందని అనుకున్నాను. దాదాపు వెళ్ళిపోయిన గెలుస్తానేమో అనుకున్నాను. మిస్ అయిపోయింది. ఎవరైనా దాటలేకపోతే లేదా ధర్మకోల్ని విరగొడితే అప్పుడు వాళ్ళు ఇలా పూల్లో దూకాల్సి ఉంటుంది. కాదు, తను వెళ్ళక ముందు ఏమన్నాడు? ఇంత చిన్న గ్యాప్ ఉన్నా చాలు వెళ్ళిపోతానన్నాడు. సో నెక్స్ట్ మనం రౌండ్ 2 కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే నౌ రౌండ్ నెంబర్ 2. రౌండ్ నెంబర్ 2 లో మొత్తం ఇద్దరు కంటెస్టెంట్స్ ప్లే ఏరియాకి వెళ్లాల్సి ఉంటుంది. సో మీ కాంబినేషన్స్ ని డిసైడ్ చేసుకోండి. టెన్షన్ పడుకో, అమ్మాయిలతో కలిసి వెళ్ళమని చెప్పండి. నేను అమ్మాయితోనే వెళ్తా ఉంటాను. అసలు వీడు మామూలుడు కాదు. మీరు ఎవరిని పంపిస్తారు? వీడితో కలిసి వెళ్ళడానికి మీకు ఓకేనా? సరే ముందుగా అమ్మాయిలు వెళ్ళబోతున్నారు. సరే ఇప్పుడు మీలో ఇద్దరు ఎవరు వెళ్తారు? ఎవరెవరు డిసైడ్ అయిపోయారా? చూసారా, ఇద్దరు చాలా పొట్టిగా ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడే కదా ఈజీగా అందులో నుంచి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు దాన్ని దాటి వెళ్తే అప్పుడు వీళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. చెప్పింది అర్థమైంది కదా? లెట్స్ గో. చెప్పండి, చేయగలుగుతారా లేదా? Three, 2, 1, go. కాస్త నోరు మూయండి అంకల్. మీరు చేసిన పొజిషనే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్లీ మీరు ప్లే ఏరియాలో కూడా కాలు పెట్టారు, విచ్ ఇస్ నాట్ అలౌడ్ ఫర్ యూ. కాబట్టి ఈ రౌండ్ కి గర్ల్స్ టీమ్ అవుతుంది డిస్క్వాలిఫై. సరే ఇప్పుడు మీరే స్వయంగా వచ్చి ఆ పూల్లో దూకొచ్చు. రండి. సరే మీరు ఎక్కడ తప్పు చేశారు? ఇందులో ఫేస్ ఏది? ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 ఫేసెస్. సో ఈ ఫేస్ కి కాలు ఇక్కడ ఇలా పైన ఉంటుంది. సో ఇదిగో ఈ ఫేస్ కి కాలు ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. ఇదిగో బేసికలీ ఇలా ఉండాలి. అక్కడ ఇంకో సైడ్ ఏమో ఇలా కూర్చొని కాళ్ళు పైకెత్తాలి. చాలు చాలు చాలు. అబ్బాయిలు ఇది చేయగలుగుతారో లేదో ఇప్పుడు చూద్దాం. మేమే గెలుస్తాము. ఓకే సో బాయ్స్ టీం నుంచి వెళ్ళబోతున్నారు జైగో ఇంకా మోపి. మీరు వెళ్ళి స్కోర్స్ ని ఇప్పుడు లెవెల్ చేయాలి. ఆల్రెడీ అమ్మాయిలు లీడ్ లో ఉన్నారు. ఓడిస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చిన ఇద్దరు అబ్బాయిలు చాలా ఫిట్ గా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు సరిగా తినరు. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. అంతేరా? అంతే.
లోతు చాలా ఎక్కువగా ఉంది. ఈ టీం కి వీళ్ళే బెస్ట్ పార్టిసిపెంట్స్ అంట. అసలు దీని అందరికి కారణం నువ్వేరా. నీ వల్లే మనం ఓడిపోయాం. నేను నిన్ను తలెత్తమని చెప్పాను కదా, నా మాట విన్నావా? నేను వీడిని తలెత్తమన్నాను సార్. నేను ఫుటేజ్ ని చాలా క్లియర్ గా చూసాను. నువ్వు వాడిని కరెక్ట్ గా పైకి ఎత్తావు, కానీ నువ్వు తల కిందకి పెట్టేశావు. మాపీని ఎప్పటికీ క్షమించకూడదు. అవునవును, ఓడిపోయేలా చేసావు. సో ఓకే, ఇప్పుడు మనం మూవ్ అవుతున్నాం నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ గో. ఓకే, సో రౌండ్ నంబర్ 3. అమ్మాయిలు ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు గేమ్ ని మనం ఇంకా టఫ్ చేయబోతున్నాం, ఎందుకంటే ప్లే ఏరియా కూడా చాలా చిన్నదైపోయింది. అండ్ సెకండ్లీ, ఇప్పుడు అక్కడికి మొత్తం 3 వెళ్తారు. ఇంతకు ముందు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అండ్ బ్యాలెన్స్ ఎలా ఆడుతున్నాడో తెలుసుకోవడానికి నాకు చాలా ఆతృతగా ఉంది. సో ఈ రౌండ్ ని స్టార్ట్ చేస్తున్నాం విత్ ద బాయ్స్. గెలుస్తాం. అదిగో వచ్చేసింది. అసలు వెళ్ళలేరు. నువ్వు ఇక్కడ ఉంటావంటే వెళ్ళు. ఏంటి బ్రో సార్, అందుకు అవకాశం లేదు. వీడే విరగొట్టాడు. సో గర్ల్స్ ఈ రౌండ్ ఎలా ఆడతారో చూడడానికి సిద్ధమైపోండి. లెట్స్ గో బాయ్స్. సో మీరు ఇప్పుడు ముందుగా దేవుడికి దండం పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కనుక వీళ్ళు ఈ రౌండ్ ని క్లియర్ చేస్తే బాగా లీడ్కి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత మీరు గెలవడం అనేది చాలా కష్టమైపోతుంది. లెట్ ద వాల్ కమ్. లేదు లేదు. ఏంటి ఎలా ఉంది? ఇది చాలా టఫ్ గా ఉంది. నా వల్ల అస్సలు కుదరట్లేదు. ఏంటి ఇది టఫ్? కాదు, నేను అడగట్లేదు, చెప్తున్నాను ఇది చాలా టఫ్ అని. నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఇదే చాలా టఫెస్ట్. చాలా ఈజీ షేప్ కూడా చేయలేకపోయారు, కానీ ఇప్పుడు గాల్లో ఎగిరేది ఇచ్చారు. 3 రౌండ్స్ పూర్తి అయ్యేసరికి గర్ల్స్ లీడింగ్ లో ఉన్నారు విత్ 10 పాయింట్స్. బట్ ఐ హోప్ ద బెస్ట్ పర్ఫార్మర్ విన్స్ యార్. సో నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ గో. రౌండ్ నెంబర్ 4 అండ్ బాయ్స్. ఈ రౌండ్ మీకు నిజంగా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మీ టీమ్ లో చాలా రెస్పాన్సిబుల్ ఎవరు వెళ్లి మీ టీం కోసం 10 పాయింట్లు గెలుచుకొస్తారు? ఆగండి. అస్సలు నేను వెళ్ళను, కానీ నా బదులు జాగు బ్రో వెళ్తారు. దెబ్బ తగులుతుంది. ఈ 10 పాయింట్స్ ఇవి నీ జీవితానికి చాలా ముఖ్యమైన 10 పాయింట్స్ గా మారతాయి. ఆల్ ది బెస్ట్ జాగో. కమ్ ఆన్, లెట్ ఇట్ బిగిన్. 3 2 1 లెట్ ద వాల్ కమ్. జాగో కమ్ ఆన్, నువ్వు తప్పకుండా సాధిస్తావు. ఇంకొంచెం పైకెత్తాలి. కమ్ ఆన్ జాగో, కమ్ ఆన్. ఓహో సూపర్. జాగో ఫైనలీ బాయ్స్ కోసం 10 పాయింట్స్ అయితే గెలిచాడు. బట్ ఇప్పుడు కూడా మీరు పాయింట్స్ గెలవచ్చు, ఎందుకంటే ఇది సింగిల్ రౌండ్ కాబట్టి ఇది చాలా ఈజీ. కంగ్రాచులేషన్స్ జాగో బ్రో. బ్రో మీరు చెప్పింది విన్నాను కాబట్టి నేను ఇందులో గెలిచాను. అమ్మాయిలో ఎవరు వెళ్ళబోతున్నారు? లేదు, తను వెళ్తుంది. అంటే వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు ఎవరైతే అందరికన్నా చాలా పొట్టిగా ఉంటారో వాళ్ళు ఈజీగా వెళ్తారని. అదేనా మీ ప్లాన్? ఓకే, ఆల్ ద బెస్ట్. లెట్స్ గో. సో నీకు బాగా తెలుసు కదా, ఈ 10 పాయింట్స్ మీ టీం కి చాలా ముఖ్యం. మేము మ్యూచువల్ గా డిసైడ్ చేసాం. ఇప్పుడు కనిష్క వెళ్తుంది, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో కూడా మేము వెళ్ళాలి కాబట్టి దాంట్లో నేను వెళ్తాను. అంటే ఏంటి, నువ్వు ప్రెషర్ తీసుకోలేకపోతున్నావా? ఓకే, వీళ్ళ టీం కోసం ఆల్రెడీ గెలిచిన అమ్మాయిని ఇప్పుడు పంపిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఓడిపోకూడదు అనుకుంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ కనిష్క.
అది అలా కాదు, ఇదిగో ఇలా చేయాల్సింది. అది ఆలోచించలేదా? ఓ మై గాడ్, ఇది అందరూ చేయలేరు, జాగో బ్రో మాత్రమే చేయగలుగుతారు. అవును, కమ్ ఆన్, మరి ముద్దిస్తాను. మైండ్ గేమ్ ఇలాగే ఆడాలి. అవుతుందంటే అయిపోతుంది, అవ్వదంటే అవ్వదు, అంతే. నువ్వు చేసిన తప్పేంటో చెప్పనా? నువ్వు ఫస్ట్ దాన్ని తప్పుగా జడ్జ్ చేసావు. నువ్వేమనుకున్నావు, ఇక్కడ నుంచో రాగానే ఇలా అందాం అనుకున్నావు, కానీ అది అసలు షేపే కాదు. ఆ షేప్ ఎలాంటిదో తెలుసా? ఇదిగో ఇలా చేయాల్సింది, ఇలా ముందుకు వంగితే సరిపోయేది. ఇది ఒక నార్మల్ సూపర్ మ్యాన్ షేప్, మిస్ అయిపోయింది. సార్ అది ఈజీ పోసే, కాకపోతే నేను చేయాలా? అంటే ఇది విరిగిపోయింది కదా. ట్రై చేయండి, ఇలా చేసినా పర్లేదా? ఎంతగా గొప్పలు చెప్పారు. అంటే వీళ్ళకి ఇంకా అర్థం కానట్టుంది. అది 4 feet, నేనేమో 7 feet ఉన్నాను. డిఫరెన్స్ ఉంది బ్రో. ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్ డ్యూయల్ రౌండ్ గా ఉంటుంది. సో ఈ రౌండ్ లో ఫస్ట్ వెళ్ళబోయేది బాయ్సే. సరే బాయ్స్, మీలో ఎవరిద్దరు వెళ్తారు? మోపి ఇంకా ఆకాష్. వీళ్ళే టీం పరువుని కాపాడబోతున్నారు. ఈ ఒక్కసారికి బ్రో, చూడండి. గెలుస్తున్నాం బ్రో. ఓకే, ఫైనల్ రౌండ్. ఆల్ ద బెస్ట్ గాయ్స్. ఐ హోప్ మీరు బాగా అదర కొడతారనుకుంటున్నా. అరే తప్పకుండా గెలుస్తాం. లెట్ ద బాల్ కమ్. త్వరగా పంపండి. కమాన్ రా బ్రో, మీ వల్ల అవుతుంది. జాగ్రత్త, చూసుకొని చేయండి. అవుతుంది, జాగ్రత్తగా చేయండి, కూల్ గా. అంతే అంతే, అలాగే అబ్బాయి పరువు మొత్తం తీశారు కదా బ్రో, ఏంటిది? కొట్టండి, వీళ్ళని కొట్టండి. అబ్బాయిని పరువు తీస్తారా? కొట్టండి, కొట్టండి. ఏం చేశారా మీరు? మన మగాళ్ళ పరువు తీశారు. సరే నన్ను చెప్పనివ్వండి. ఇప్పటికీ మీరు గెలవచ్చు. అమ్మాయిలు కూడా చేయకూడదని దండం పెట్టుకోండి చాలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఈ రోజు వాళ్ళిద్దరి వల్లే మీరు గెలవచ్చు, లేదా వాళ్ళ వల్లే మీరు ఓడిపోవచ్చు. ఇంకొకసారి ట్రై చేస్తాం. ఖచ్చితంగా ఏసారి గెలుస్తాం. లెట్ ద బాల్ కమ్. ఓకే, స్టార్ట్. చేయండి. అలా ఫుటేజ్ చెక్ చేద్దాం. రీప్లే కావాలి. కమాన్, మూడో కెమెరా ప్లే చేయి. చూడండి. కాదంటే అయిపోయినట్టే. సరే, మేము మోపీ క్లిప్ కూడా చూడబోతున్నాం. ఆ క్లిప్ లో కనుక విరిగి ఉంటే అంటే ఇలాగే, అప్పుడు మీది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ అది ఫుల్ గా విరిగిపోయి ఉంటే అప్పుడు మీరు విన్. డన్. సో ఫైనల్ డెసిషన్ ఏమిటంటే అమ్మాయిలు కూడా ఈ రౌండ్ లో డిస్క్వాలిఫై అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఒక టై బ్రేకర్ రౌండ్ ఉంటుంది. చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిలు డిస్క్వాలిఫై అంటే వాళ్ళని నీళ్ళల్లో పడేయండి. టై బ్రేకర్ రౌండ్ ఇదే ఫైనల్ రౌండ్. అంటే ఈ ఫైనల్ రౌండ్ కి ఇద్దరు టీమ్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ వచ్చారు. అండ్ ఇప్పుడు ఈ వాల్ నుంచి 2 షేప్స్ వస్తాయి. సో ఎవరైతే ఆ వాల్ ని విరగొట్టకుండా దాటేస్తారో వాళ్ళే విన్నర్. అండ్ దాన్ని విరగొట్టిన వాళ్ళు ఇక ఓడిపోయినట్టే. లెట్ ద వాల్ కమ్. Come on, Jacko. ఏంటి ఎదురు గెలిచాం? నమ్మలేకపోతున్నాను. మళ్ళీ టై అయ్యింది బాబు. సేమ్ గేమ్, బ్లైండ్ ఫోల్డెడ్లీ. టై బ్రేకర్ వాల్ ని రానివ్వండి. వాళ్ళని చూసారా? అమ్మాయిలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సంతోషంలో వాళ్ళ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి. ఓకే, సో ఇవాల్టి వీడియోలో విన్నర్స్ టీమ్ గర్ల్స్.
అమ్మో అంటుకుందంటే అంతే. సో వాళ్ళు ఇక్కడ నుంచి గెలుచుకొని తీసుకువెళ్తున్నారు 2 లాక్ రూపీస్ కి ప్రైసెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. త్వరగా దోచుకోండి. నేను మొదటి నుంచి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. అవును. సరే పోన్లే పాప నుండి వాళ్ళని గెలవనిచ్చాం అంతే.